శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 32nd చాప్టర్. ఇక్కడ ఉపమన్యుని అనుగ్రహించటానికి ఆ పరమేశ్వరుడు సురేశ్వర అవతారాన్ని తీసుకోవటం గురించి ఆ వర్ణన చెప్పబడి ఉంది. నందీశ్వర ఉవాచ శృణు తాత ప్రవక్ష్యామి శివస్య పరమాత్మనః సురేశ్వరావతారస్తే ధౌమ్యాగ్రజాహితావహం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఓ సనత్ కుమార, ఇప్పుడు నేను ఆ పరమేశ్వరుడైన ఆ పరమశివుడు సురేశ్వర అవతారాన్ని తీసుకున్న విధానాన్ని నీకు చెప్తాను. దౌమ్యుడొక్కడ అన్న అయిన ఉపమన్యుకి హితకరంగా చెయ్యటానికి ఆ అవతారాన్ని తీసుకున్నాడు. ఆ వర్ణన నేను చేస్తాను, అది జాగ్రత్తగా విను. వ్యాఘ్రపాదసూతో దీవానుపమన్యుః సతాం ప్రియః జన్మాంతరేణ సంసిద్ధః ప్రాప్తో మునికుమారతాం. ఈ ఉపమన్యు అన్నవాడు అంటే ఇక్కడ ఎక్కడోకక్కడ మనం ఏదో ఒకటి కర్మ చేసుకున్న కారణంగానే ఇంకో జన్మలో మనం ఏ ఇంటిలో పుడుతున్నామో, ఎవరికి పుడుతున్నామో, ఎటువంటి స్థితిగతుల్లో పెరుగుతున్నాం అన్నదో ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ ఉపమన్యుడు కూడా వ్యాఘ్రపాదుడు అన్న ముని యొక్క కుమారుడు. ఇంతకు ముందు జన్మలో పొందిన సిద్ధి కారణంగానే ఈ జన్మందు ఆ ముని కుమారుడి రూపంలో ఇతను పుట్టాడు. ఉవాస మాతుల గృహే సా మాత్ర శిశురేవ హి ఉపమన్యుర్వ్యాఘ్రపాది స్యాదరిద్రశ్చ దేవతః. ఈ వ్యాఘ్రపాదుడు యొక్క పుత్రుడైనప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ఈ ఉపమన్యు తన తల్లితో తన మేనమామ ఇంటిలోని నివాసంగా పెరుగుతున్నాడు. ఇది మళ్ళీ దైవయోగ్యము. అలాగే అక్కడంతా కూడా దరిద్ర బాధల్లోనే ఉన్నాడు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు చేసే పనులకి వాళ్ళకున్న స్థితికి చూస్తే పొంతన లేకుండా ఉంటుంది. ఇంతలాగా అధర్మంగా ఉన్నా సరే ఎందుకు ఇంత తులతూగుతున్నాళ్ళు సిరుల్లో అన్నట్టుగా. అంటే ఏది కూడా నీకు ఇప్పుడు చేసింది ఇప్పుడు కాదు. కొంతమంది కొన్ని ఇప్పుడు సుఖపడుతున్నారంటే కొన్ని సంవత్సరాల కృషి తర్వాత ఆ సుఖం వాళ్ళకి వచ్చింది. అలాగే జన్మ జన్మాంతరంలో మనం ఏదైతే చేసుకుని ఉన్నామో దాని కారణంగా కొన్ని మనం అనుభవిస్తూ ఉంటాము. ఆ ఎరుకలో ఉండి మళ్ళీ దుర్వినియోగం చేసుకోకుండా ధర్మాన్ని ఇంకా గట్టిగా పట్టుకుని ఉండటం వల్ల పాపాల యొక్క ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పూర్వజన్మలో చేసుకున్న దాని కారణంగా ఈయన ముని యొక్క కుమారుడుగా అయితే పుట్టాడు సిద్ధిని పొందటానికి. కాకపోతే ఇక్కడ ఈయన విధివశమున తన మేనమామ ఇంటి దగ్గరే నివసిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మళ్ళీ దైవ వశమున కడు పేదవాడిగా ఉంటున్నాడు. కదాచిత్ క్షీరమత్యల్పం పీతవాన్ మాతులాశ్రమే యయాచే మాతరం ప్రీత్యా బహుశో దుగ్ధలాలసః. అయితే ఇక్కడ ఇంతలాగా దరిద్రంలో ఉన్నాడంటే అర్థం ఏమిటంటే ఏవి తినటానికి కానీ ఉండటానికి కానీ ఎక్కడ చూసినా సరే మనకి ఏవి సరిగ్గా సరిపోని స్థితిలో ఉన్నాడు. అయితే అంటే రోజు అందుబాటులో లేని ఒకానొక సమయంలో ఆ మేనమామ ఇంట్లో కొద్దిగా పాలు తాగటానికి దొరికే. అయితే ఆ రుచి తగిలింది. అందుకని ఈ ఉపమన్యుకు ఆ రుచి ఎప్పుడైతే తగిలిందో పాలు ఇంకా కావాలని కోరిక. ఎందుకంటే అది రుచి బాగుంది. అందుకని మళ్ళీ మళ్ళీ తల్లిని నాకు పాలే కావాలి, పాలే కావాలి అని అడగటం మొదలుపెట్టాడు. తచ్చుత్వా పుత్రవచనం తన్మాత చ తపస్వని శాంతః ప్రవిశ్యాత తదా శుభోపాయ మారీచ్యత. కొడుకు ఒక మాటలు విని ఆ తపస్విని అయిన తల్లి కూడా లోపలికి వెళ్ళి ఉత్తమమైన ఉపాయం చేసింది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా మటుకు లౌకికంగా ఇప్పుడు చూసుకుంటున్నా సరే కొన్ని రుచి తగిలిన తర్వాత అవే కావాలని పేచీ పెడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం, బుజ్జగించి ఏదో ఒకటి చేసి అలాగే ఉన్నది ఇంకోటి చేతికి ఇది అదే ఇదే అదే అని మబ్బి పెడతానికి మనం ప్రయత్నం చేస్తాం అంతవరకు. అలాగే ఈ తల్లి కూడా నాకు అవే పాలు కావాలి, అవే పాలు కావాలని ఎప్పుడైతే ఉపమన్యు అంతలాగా అడుగుతూ ఉంటే ఏమీ చేసేది లేక తను మళ్ళీ ఇంకేదైనా ఉపాయంతో ఏదోటి చేసి అతనికి ఇదే పాలన చేద్దాం అనుకున్నట్టుగా ఆవిడ అనుకుంది. ఉత్సృత్యార్చితాన్ బీజాన్ పిష్టావలోక్య జలేన తాన్ ఉపలాల్య సూతం తస్మై సాధదు కృత్రిమం పయః.
అయితే ఈవిడ ఏం చేసిందంటే భిక్షాటంతో తెచ్చుకున్న ఆ ధాన్యపు గింజల్ని విసిరింది. విసిరి పిండి చేసింది. ఆ పిండిని నీటిలో కలిపింది. ఇలా కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్ పాలంటాం కదా! అలా దాని నుంచి అది తీసి తయారు చేసి వాడికి ఇదే పాలని చెప్పి ఎందుకంటే అంతలాగా మారం చేస్తున్నాడు. నాకిప్పుడు పాలే కావాలి, పాలే కావాలి అని. అందుకని ఈవిడ ఇంతలాగా కృషి చేసి అతనికి ఇవే పాలని చెప్పి అక్కడ ఇవ్వటానికి ప్రయత్నం చేసి ఇచ్చింది. పీత్వా చ కృత్రిమం దుగ్ధం మాత్రా దత్తం సా బాలకః నైతచ్చీరమితి ప్రాహ మాతరం చారుధత్తునః. ఆ పిల్లవాడు ఉపమన్యువు తల్లి ఇచ్చిన ఆ పాలను తాగి ఇవి కృత్రిమ అంటే ఇవి నిజమైన పాలు కాదు అని, ఇవి పాలే కావు, నాకు ఆ పాలే కావాలని మళ్ళీ ఏడవటం మొదలుపెట్టాడు. श्रुत्वा सुतस्य रुधितं प्राह सा दुःखिता सुतं सम्मार्ज्य नेत्रे पुत्रस्य कराभ्यां కమలాకృతిః. బిడ్డలా ఏడుస్తూ ఉంటే ఆవిడ ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉంది. అందుకుని పాపం అయినా సరే తమాయించుకుని వాడి కళ్ళల్లోంచి వస్తున్న నీరుని తుడుస్తూ తుడుస్తూ వాడికి మళ్ళీ బుజ్జగిస్తూ ఇలా చెప్తుంది తల్లి. మాతు ఉవాచ క్షీరమత్ర కృతో అస్మాకం వనే నివసతాం సదా ప్రసాదేన వినాశంబోహ పయః ప్రాప్తిర్భవేన్నహి. ఆ తల్లి ఉపమన్యుకి ఇలా చెప్తుంది, నాయన మనము ఇక్కడ ఎప్పుడు వనాల్లో నివాసంగా ఉంటున్నాము. ఇక్కడ పాలు ఎలా లభిస్తాయి? అది సంభవమే కాదు, అసంభవము. అయితే అంటే ఎక్కడ ఎటువంటి ప్రదేశంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆ పరమేశ్వరుడు ప్రసన్నం చెందితే ఆయన అనుగ్రహిస్తే మనకి ఆ పాలన్నవి లభిస్తాయి. పూర్వజన్మని యత్కృత్యం శివముద్దిశ్య హే సుతా తదేవ లభ్యతే నూనం నాత్ర కార్య విచారణ. అందుకే నాయన పూర్వజన్మలో పరమేశ్వరుని ఉద్దేశించి మనం ఏవైతే కొన్ని కర్మలు చేసి ఉన్నామో దాని కారణంగా మనకి తప్పకుండా లభిస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదంటే ఇంతకు పూర్వం మనం ఏమి చేసి లేని కారణంగానే మనకు ఇప్పుడు ఏమీ లభించట్లేదు. इति मातृवचः श्रुत्वा व्याघ्रपादिः स बालकः ప్రత్యువాచ విశోకాత్మ మాతరం మాతృవత్సలః. తల్లి ఎప్పుడైతే ఇలా చెప్పిందో ఆ మాటలు వినిన వాడు పైగా తల్లి మీద ప్రేమ కూడా ఉన్నవాడు. అందుకే ఈ ఉపమన్యు ఆ శోకరహితంగా అయిపోయి వెంటనే తల్లితో మళ్ళీ అంటే తన్ని తాను సమాధించుకుని అంటే కొన్ని కొన్ని ఎందుకు చెప్తారు పూర్వజన్మలో ఎక్కడో ఒకక్కడ మనం చేసింది కొద్దో గొప్పో పుణ్యం ఉండకపోతే ఇలాంటి మాటలు విన్న వెంటనే మళ్ళీ అటువైపుగా ధ్యాస వెళ్ళటం, అటువైపుగా మనం మళ్ళీ ఆ సాధన సిద్ధి వైపుగా చేసుకునేలాగా ప్రయత్నం చెయ్యలేము. చెయ్యగా 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 ఆ ప్రక్షాళన కారణంగా ఆ బుద్ధి సిద్ధి వైపుగా తీసుకెళ్తుంది. అలాగే తల్లి చెప్పిన మాటలు వినగానే వెంటనే తన శోకాన్ని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి వెంటనే మళ్ళీ తల్లితో ఇలా అంటున్నాడు. శోకేనాలమిమం మాతః శంభుర్యద్యస్తి శంకరః త్యజ శోకం మహాభాగే సర్వం భద్రం భవిష్యతి. పూర్వజన్మలో చేసుకుంటే గాని ఈ జన్మలో మనకి లభించవని చెప్పింది. అందులో సందేహం లేదని చెప్పింది. అయితే వెంటనే తల్లికి చెప్తున్నాడమ్మా తల్లి, ఆ పరమేశ్వరుడు కళ్యాణకరుడు, కళ్యాణాలే చేస్తాడు. అందుకని మనం ఏమీ బాధపడక్కర్లేదు. వ్యర్థంగా అసలే బాధపడక్కర్లేదు. అందుకే ఈ శోకాన్ని విడిచిపెట్టే మనకి అన్నీ మంచియే జరుగుతూ ఉంటాయి. అంటే పూర్వజన్మలో చేసున్నానో లేదో కానీ ఇప్పుడు నేను అదే చేస్తానంటే పరమాత్మనే ఆశ్రయిస్తానన్న భావనలో చెప్పాడు. శృణు మాతుర్వచో మేద్య మహాదేవో స్థితా చేత్ కవచిత్ చిరాద్వా అచిరాద్వాపి క్షీరోధం సాధయామ్యహం. అందుకే తల్లి నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకున్నానప్పుడు నేను చెప్పేది నువ్వు విను. ఎక్కడున్నా సరే ఆ పరమేశ్వరుడు కొద్ది కాలం పడుతుందో ఎక్కువ కాలం పడుతుందో కానీ నేను ఆ క్షీర సముద్రాన్నే ఆయన ద్వారా ప్రాప్తి పొందే నేను వస్తాను అని తల్లికి చెప్పాడు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్త్వా సా శిశుః ప్రీత్యా శివం మే అస్తిత్వాత్ యుధిర్య చ విసృజ్య తాం సంప్రణమ్య తపః కర్తుం ప్రచక్రమే. నందీశ్వరుడు మళ్ళీ సనత్ కుమార్కి చెప్తున్న ఇదిలో మళ్ళీ చెప్తున్నాడు. ఈ ప్రకారంగా నిశ్చయము అంటే నేను ఇది చేస్తాను తప్పకుండా అన్న నిర్ణయానికి వచ్చేశాడు ఉపమన్యు చిన్నపిల్లవాడు.
ఆ నిశ్చయానికి వచ్చేసిన తర్వాత నిర్ణయం తీసుకుని, పైగా మనకి కళ్యాణప్రదమే జరుగుతుంది, మంగళకరమే జరుగుతుంది అని చాలా ఆనందంగా ఆ పసిపిల్లవాడు తల్లికి చెప్పి, మళ్ళీ తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకుని విధి విధానంగా తపస్సు చేసైనా సరే నేను ఆ పరమేశ్వరుని ప్రసన్నుణ్ణి చేసుకుంటాను అని తపస్సు చేయటానికి బయలుదేరుతున్నాడు. हिमवत्पर्वतगतः वायुभक्षः समाहितः अष्टेष्टकामिभिः ప్రసాదం కృత్వా లింగం చ మృణ్మయం. ఆ బాలకుడైన ఉపమన్యు హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి గాలిని ఆహారంగా స్వీకరిస్తూ చాలా సావధానమైన మనస్సుతో అక్కడ మళ్ళీ 8 అక్కడ మందిరాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ 8 ఇటుకలను తీసుకుని వచ్చి అక్కడ చక్కగా ఒక మందిరాన్ని చేసుకున్నాడు. ఆ మందిరంలో కూడా మళ్ళీ మట్టితో ఒక శివలింగాన్ని స్థాపింప చేసుకున్నాడు. తత్ర వాద్య శివం సాంబం భక్త్యా పంచాక్షరేణః పత్రపుష్పాదిభిర్వన్యేహ సమానర్చ శిశుః. ఇలా మందిరాన్ని ఏర్పరచుకున్నాడు, శివలింగాన్ని స్థాపించుకున్నాడు. భక్తిపూర్వకంగా పంచాక్షరి మంత్రాన్ని నమ శివాయ అని పార్వతీ సహితంగా పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధతో ఆవాహనం చేసి మరి అక్కడ మళ్ళీ నివేదనగా ఆ వనాల్లో దొరికేవి ఆకులు కానీ పువ్వులు కానీ పళ్ళు కానీ అవన్నీ అక్కడ సమర్పించుకుంటూ భక్తితో పూజించుకుంటున్నాడు. ధ్యాత్వా శివం చతం సాంబం జపన్ పంచాక్షరం మనుం సమభ్యర్చర్యా చిరం కాలం చచార పరమంతప. ఈ ప్రకారంగా పార్వతీ సహితంగా ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాడు. ఆ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపం చేసుకుంటూనే వాళ్ళని పూజించుకుంటూనే ఇలాగా పత్రాలు పుష్పాలు సమర్పించుకుంటూ గాలిని ఆహారంగా స్వీకరిస్తూ అలా కొంత కాలం గడిచిపోయింది. ఆ తపస్సులోనే ఉండిపోయాడు. అంతలాగా తపన పడిపోతూ ఉంటేనే మనకి లభిస్తాయి. పైకి ఏదో చేశామన్న ఒక క్రతువు చేసేసి నాకు లభించలేదు అన్నట్టు మనమేమి నిందలు వేయకూడదు. తపసా తస్య బాలస్య ఉపమన్యోర్మహాత్మనః చరాచరం చ భువనం ప్రదీపితామా భూన్ముని ఏతస్మిన్నంతరే శంభుర్విష్ణువాద్యేహ ప్రార్థితః ప్రభుః పరీక్షితుం చ తద్భక్తిం శక్రరూపో భవత్తదా. ఓ ముని, ఆ చిన్నవాడైనా సరే ఉపమన్యు ఆ మహాత్ముడు తపస్సు ఎలా చేశాడు అంటే అంత తీవ్రంగా చేశాడు. భక్తి ప్రపత్తులతో ఈ తపస్య కారణంగా చరాచర ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అంటే ఈ తప కారణంగా వేడి అన్నది మొత్తం కూడా ఎక్కువైపోయింది. అందుకుని ప్రజ్వలించడం అయిపోయింది. అందుకని చరాచర జీవరాశులన్నీ కూడా దానికి బాధకి లోబడిపోతున్నారు. అదే సమయంలో విష్ణు ఆది సకల దేవతల ద్వారా ప్రార్థింపగా పరమేశ్వరుడు ఆ భక్తుణ్ణి పరీక్షించటానికి తానే అక్కడికి రావటానికి పూనుకున్నాడు. శివ శచిస్వరూప బుద్గణాః భవేన్ భవన్సురాః ఐరావత గజో నంది సర్వమేవాచ తన్మయం. పరీక్షించడానికి వచ్చారు. అందుకుని వేరే రూపంలో వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఇంద్రుడు రూపంలో పరమేశ్వరుడు, ఇంద్రుడు యొక్క భార్య సచీదేవి రూపంలో పార్వతీదేవి. అలాగే ఇప్పుడు ఇంద్రుడికున్న ఐరావతం ఇవన్నీ అంటే ఇక్కడ ఈయనకున్న నంది ఇవన్నీ మానేసి ఇంద్రుడు రూపంలో ఇతను పరమేశ్వరుడు ఉంటే, పార్వతీదేవి ఏమో ఆయన భార్య అయిన సచీదేవి రూపంలో వచ్చింది. అలాగే ఐరావతం గజ ఈ అన్ని రూపాలు నందీశ్వరుడు వీళ్ళందరూ ధరించి ఆ ప్రదేశానికి ఇన్ని పరీక్షించటానికి ఉపమన్యుకి అక్కడికి వచ్చారు. తతః సాంబః శివశక్రస్వరూపः సగణోద్ధృతం జగమానుగ్రహం కర్తుం ఉపమన్యోస్తదాశ్రమం. ఉపమన్యు ఎక్కడైతే ఇలా మందిరాన్ని నిర్మించుకుని లింగాన్ని స్థాపించుకుని తపస్సు చేస్తున్నాడు, ఇక్కడికి ఇంద్ర రూపంలో ఆ సమస్తం అంటే పరివార సమేతంగా వచ్చినట్టుగా ఆ గణములతో అక్కడికి పార్వతీ సహితంగా వచ్చాడు పరమేశ్వరుడు. ఉపమన్యు మీద అనుగ్రహించటానికి వచ్చి త్వరగా అతనున్న ఆశ్రమం ప్రదేశానికి పరివార సమేతంగా వచ్చాడు. పరీక్షితుం చ తద్భక్తిం శక్రరూపధరోహరః ప్రాహ గంభీరయా వాచా బాలకం తం మునీశ్వర. ఓ మునీశ్వర, ఇంద్ర రూపంలో వచ్చిన పరమేశ్వరుడు అక్కడ మళ్ళీ భక్తిని పరీక్షించడానికి వచ్చాడు. అనుకుని చాలా గంభీరమైన స్వరంతో ఆ ఉపమన్యుడితో ఇలా అంటున్నాడు. సురేశ్వర ఉవాచ తుష్టోస్మి తే వరం బ్రూహి తపసానేన సువ్రత దధామి చేచ్చితాన్ కామాన్ సర్వాన్ నాత్రస్తి సంశయః.
ఆ ఉపమన్యుతో ఆ పరమేశ్వరుడు ఇంద్ర రూపంలో ఉండి ఇలా అడుగుతూ, ఓ సువ్రత, అంటే సుగుణాలతో కూడుకుని సద్భక్తితో చేసిన వ్రత, ఈ కారణంగా నీ తపస్సుకి నేను చాలా ప్రసన్నున్నయ్యాను. అందుకని నీకు ఏ వరం కావాలనుకున్నావు, దేన్ని ఆశించైతే చేశావో అది నువ్వు అడుగు. నీ సకల కోరికలు కూడా నేను ప్రసాదించటానికే ఇక్కడికి వచ్చాను. ఇందులో ఎటువంటి అనుమానం లేదు అని చెప్పాడు. ఏవముక్తః సవైతేన శక్రరూపేణ శంభున వరయామి శివే భక్తి విద్యువాచ కృతాంజలి. ఇంద్రరూపధరి అయిన పరమేశ్వరుడు ఈ ప్రకారంగా ఎప్పుడైతే చెప్పాడో, అయితే ఈయన రాగానే మళ్ళీ ఉపమన్యు ఆయనకి చేతులు జోడించి మరి భక్తి నాకు ఇంకా పరమేశ్వరుడి మీద పెరిగేలాగా ఆ వరం ఇమ్మండి అని కోరుకున్నాడు. అంతేగాని ఇంకేం వరం, పరమేశ్వరుడి మీద భక్తి నాకు ఇంకా పెరిగేలాగే వరం ఇమ్మని అడిగాడు. తత్రిషమ్య హరి ప్రాహ మాం న జానాసి లేఖపం త్రైలోక్యాధిపతిం శక్రం సర్వదేవ నమస్కృతం. ఇది విని ఆ ఇంద్ర రూపంలో ఉన్న పరమేశ్వరుడు, త్రిలోకాలకి స్వామిని, దేవగణములు అందరూ కూడా నన్నే పూజిస్తుంటారు, నాకే నమస్కరిస్తూ ఉంటాడు, నేను ఇంద్రుణ్ణి, అది నువ్వు గుర్తించలేదా అని అడిగాడు. మద్భక్తో భవ విప్రర్షే మామేవాచార్య సర్వదా దదామి సర్వం భద్రంతే త్యజ రుద్రం చ నిర్గుణం. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నువ్వు నా భక్తుడిగా మారిపో, నిరంతరం నన్నే పూజన చేసుకో. నువ్వు, నేను నీకు అన్ని రకాలుగా మంగళకరాలు ప్రసాదిస్తూనే ఉంటాను. అలాగే గుణరహితుడైన ఆ పరమేశ్వరుని వదిలేసి నన్ను ఆశ్రయించు, నీకు ఏది కావాలంటే ఆ వరం నేనిస్తాను అన్నాడు. రుద్రేణ నిర్గుణో నాలం కింతే కార్య భవిష్యతి దేవజాతి బహుర్భ్యూతో యహ పిశాచాత్మా గతః. ఆ పరమేశ్వరుడు నిర్గుణుడు, రుద్రుడు, అతను నీకేం కార్యం చేసి పెడతాడు. దేవజాతి అందరూ కూడా బహిష్కరిస్తారు, ఎందుకంటే పిశాచాలతో ఉంటాడు, పిశాచాలతోనే తిరుగుతూ ఉంటాడు, పిశాచిలాగే ఉంటాడు. పిశాచులు ప్రాప్తించడానికి ఆయన్ని ఆరాధిస్తాడు, నువ్వెందుకు ఆయన్ని ఆరాధిస్తున్నావు అని. నందీశ్వర ఉవాచ తచ్చుత్వా సా మునేహ పుత్రో జపన్ పంచాక్షరం మను మన్యమానో ధర్మ విజ్ఞం ప్రాహాతం కర్తుమాగతం. నందీశుడు మళ్ళీ సనత్ కుమారుడికి ఇలా చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు ఇంద్ర రూపంలో వచ్చి అటువంటి మాటలు మాట్లాడాడో, మళ్ళీ ఈ ఉపమన్యు అన్నవాడు ఆ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటేనే, నేను చేసుకున్న ఈ ధర్మానికి విఘ్నం కలిగింది అనుకుంటూనే అక్కడ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. ఉపమన్యుర్ ఉవాచ త్వయేవం కథితం సర్వం భవన్ నిందారతేన వై ప్రసంగా దేవదేవస్య నిర్గుణత్వం పిశాచత త్వం న జానాసి వై రుద్రం సర్వదేవేశ్వరేశ్వరం బ్రహ్మ విష్ణు మహేశానం జనకం ప్రకృతేః పరం. ఉపమన్యుడు ఆ శివస్వరూపమైన ఇంద్రుడి రూపంలో వచ్చాడు, అందుకుని మళ్ళీ ఆ ఇంద్రుడితో ఇలా చెప్తున్నాడు. శివనిందతో వీరు ఏదైతే మాట్లాడారో ఇవంతా కూడా, అంటే ఇక్కడ ఏ ప్రకారంగా చూసినా, ఏ ప్రసంగ వశమునైనా సరే దేవాది దేవతలకి నిర్గుణ రూపంలో ఉన్నవాడు ఆయన్ని పిశాచాని ఎలా అంటారు అంటే, ఇక్కడ ప్రాకృతికి పరంగా అన్నిటికీ పరమంగా ఉన్నవాడు పరమాత్మ అంటే, నీకు ఆ పరమాత్మ ఒక అసలతత్వం తెలియదు. బ్రహ్మ విష్ణు ఆ మహేశ్వరుని ఉత్పత్తి చేసినవాడే పరమేశ్వరుడు. అందుకే అందరి దేవులకు కూడా ఈశ్వరుడు, దేవీశ్వరుడు. ఆ పరమేశ్వరుని మీరు తెలుసుకోలేదు అని చెప్పాడు. సత్సద్వ్యక్తం అవ్యక్తం యమాహుర్ బ్రహ్మవాదిన నిత్యమేకమనేకం చ వరం తస్మా వృణోమ్యహం. బ్రహ్మవాది అంటే ఇక్కడ సత్ అసత్, ఇది సత్యము ఇది అసత్యము. ఏంటి సత్యం ఏది అసత్యం అంటే, కనిపిస్తున్న ఈ చరాచర జీవరాశి సముదాయం అంతా కూడా నామానికి రూపానికి మళ్ళీ కొన్ని కొన్ని లక్షణాలతో ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ లోపల ఉన్నది ఆత్మస్వరూపం అన్నిటిలో ఒక్కటే ఉన్నది. మళ్ళీ ఈ ఆత్మని ఇవేవి మన కర్మలు కానీ ఏవి కూడా తాకకుండా ఉన్నాయి. ఆ పరమ సత్యము పరమాత్మ నుంచే ఉద్భవించింది, పరమాత్మలోనే పోషింపబడుతున్నాయి, పరమాత్మలోనే లయమైపోతున్నాయి. అన్నిటికీ అతీతంగా ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ చేసిన సృష్టిలో అన్నీ గుణమయంగా ఉన్నాయి, కానీ గుణాతీతుడు సర్వాతీతుడు
అన్నిటికీ అతీతంగా ఉంటున్నవాడు పరమాత్మ. అందుకే సత్, అసత్, వ్యక్త, అవ్యక్త. వ్యక్తమైన దానికి ఒక రూపం ఉంటుంది, ఒక నామం ఉంటుంది, ఒక ఆకారం ఉంటుంది. అవ్యక్తం నుంచే వ్యక్తమవుతున్నాయి. వ్యక్తమైనవన్నీ అవ్యక్తంలో ఎప్పుడూ ఉంటున్నవి. ఇప్పుడు ఒక పరిమితిలో వ్యక్తమై ఉన్నాయి. మళ్ళీ అందులోకే వెళ్ళిపోతాయి. అందుకే ఇక్కడ సత్, అసత్, వ్యక్త, అవ్యక్త, నిత్య, అనిత్య ఇలాగ ఎన్నో రకాలుగా ఉన్నాయి. అందుకే నేను ఆయన్నే వరం అడుగుతాను. ఆయన కోసం నేను తపస్సు చేస్తున్నాను. నాకు ఆయన నుంచే వరం కావాలి అన్నాడు. హేతువాదా వినిర్ముక్తం సాంఖ్యయోగ్యాయార్థం పరం యముష్యంతి తత్వజ్ఞ వరం తస్మాత్ వృణోమ్యహం. ఓ తత్వజ్ఞ అంటే తత్వజ్ఞానం తెలిసిన వాడంటే పరమాత్మ యొక్క యథార్థ తత్వము. ఆ విచారణ చెయ్యగా తెలుస్తుంది. లేకపోతే మాయామోహాలతో కూడుకున్న ప్రపంచాన్ని చూసి మళ్ళీ మనము మోహానికి లోబడిపోతూ ఉంటాము. అందుకే తర్కించుకుని సాంఖ్యయోగులు ఆ తాత్పర్య అర్థాన్ని ఇవ్వగలిగిన వాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే. అందుకుని నేను ఆయన నుంచే వరాన్ని అడుగుతాను. నాకు ఆయనే కావాలి. నేను ఇంకెవరిని ఆశ్రయించట్లేదు. నాకు ఇంకెవరి దగ్గర నుంచి ఏమీ వద్దు అన్నాడు. నాస్తి శంభోః పరం తత్వం సర్వకారణకారణం బ్రహ్మ విష్ణువాదిదేవానాం శ్రేష్టో గుణపరాద్ విభోః. ఇక్కడ ఆయన తత్వం ఇంకెవ్వరికీ లేదు. అన్నిటికన్నా పరమంగా ఉన్నవాడు, అన్ని కారణాలకి కారణమైన వాడు, అలాగే గుణాల నుంచి ఎప్పుడూ కూడా అతీతంగా ఉన్నవాడు, పరమంగా ఉంటున్నవాడు. అందుకే బ్రహ్మ విష్ణు ఆది దేవతల కన్నా కూడా శ్రేష్టమైన వాడు ఆ పరమేశ్వరుడు అని చెప్పాడు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 32nd చాప్టర్లో 33 శ్లోక సంపూర్ణం.